అందరికీ ప్రభుపేటన వందనములండి. ఈరోజు వీడియో తీయడానికి కారణం ఏమిటంటే, మరి నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించని గ్రూపు ఏర్పాటు చేశాం. ఆ గ్రూప్లో ఉన్న యూత్ బిఎస్ఎస్ టీమ్గా ఉన్నవారు సహకరించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. అందులో వచ్చి యవనస్తులు ఉన్నారు, అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ సహకరించిన విధానం బట్టి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకుంటాను. ముందుగా మరి ఈరోజు మరి ఈ నెల సహాయం చేసే విధంగా మరి కోసి మండలం, కర్నూలు జిల్లా, అదేవిధంగా జంపాపురం గ్రామానికి ఒక కుటుంబానికండి తిక్కమ్మ అనే ఒక కుటుంబాన్ని పరస్మరించి మరి ఆ కుటుంబానికి ఆదరణగా నిలబడి మరి సరుకులు, మరి బియ్యం అయితేమి, బ్యాల్ అయితేమి ఇలాంటివి కుటుంబానికి అందించాం. వాళ్ళు కూడా సంతోషపడ్డారు. మరి తిక్కమ్మ అనే ఆ కుటుంబంలో ఆ స్త్రీ గురించి ఆలోచిస్తే అండి, ఆ కుటుంబంలో ఆ పిల్లలు కనిపిస్తుంటారు, మీరు చూస్తుంటారు. ఆ పిల్లలకి తల్లి లేదు. మరి కొన్ని అనారోగ్యంతో చనిపోవడం వల్ల మరి ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. అందులో వచ్చి తిక్కమ్మ అనే ఆమె అన్యులు ఆచారాలు పాటించి విగ్రహారాధన చేసే ఆమె ఒకప్పుడు దేవుని గురించి తెలుసుకొని దేవునిలో నిలబడింది. ఇప్పటికీ విశ్వాసంగా దేవునిలో ఉంది. ఆమె అనింది ఒక మాట, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే దేవుడు నాకు సహాయకుడిగా సహాయం చేస్తాడని ఒక నమ్మకంతో ఉండేదాన్ని అనుకుంది. ఖచ్చితంగా దేవుడు సహాయం చేశాడని మాకు కూడా తెలియపరిచేసి సంతోషపడ్డాం. చాలా మంచిది. మరి మీకు కూడా తెలియపరుస్తుంది ఏమిటంటే, మరి గ్రూప్లో ఉన్న యవనస్తులు, మరి పెద్దలైతేమి, పిల్లలైతేమి ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాను. మరి కుటుంబ సమస్యలు కావచ్చు, బాధలు కావచ్చు, రోదన కావచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మీ బాధలను పంచుకోవడానికి మరి ఎప్పుడు బిఎస్ఎస్ టీమ్ ఖచ్చితంగా తోడుగా ఉంటుంది. మరి వ్యక్తిగత విషయాలైతేమి, మరి పర్సనల్ విషయాలైతేమి, మరి ఏదైనా ప్రేమపూర్వకంగా దేని విషయాలు మాట్లాడాలనుకున్నా ఖచ్చితంగా మా నంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు, ప్రేమగా మాట్లాడవచ్చు. దేవునిలో మరింతగా బలమైన కార్యాలు చేయడానికి బిఎస్ఎస్ టీం ఖచ్చితంగా ముందుకు పోవాలని, మీరు ప్రోత్సహించాలని, అందరూ ఐక్యత కలిసి దేవుని పని చేయాలని మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ, ఏదేమైనా ఆ గ్రూప్లో మీరు ఏదైనా సహకారులుగా సహాయం చేయాలి ఇలాంటి కుటుంబానికి అనుకుంటే ఖచ్చితంగా మీరు గ్రూప్లో మాట్లాడవచ్చు. ఏదైనా విషయాలు చెప్పాలనుకుంటే కూడా మీరు గ్రూప్లో మాట్లాడొచ్చండి, తప్పేం కాదు. మరి దేవుని పరంగాను ఎదగడానికి కూడా గ్రూప్లో మంచి అవకాశాలు ఉంటాయి. మరి విషయాల్లో అందరూ అర్థం చేసుకుంటారని, ఏదేమైనా దేవుని పని చేసేవారిగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ఈ లోకపరంగా చేస్తేనే మనకు కూడా ఎటువంటి సహాయం అంతా కూడా మనం చెప్పడం. ఇప్పుడు మనకు కొన్ని ఎవరైనా కుటుంబానికి వచ్చిన తర్వాత మంచి నీళ్ళు ఇస్తే ఏమని పోగొడతారు చెప్పు? మంచోళ్ళని పోగొడతారు. నువ్వు మంచి నీళ్ళు ఇస్తే నీకు మంచి నీళ్ళు తిరిగి వస్తాయన్నమాట. నువ్వు ఏదైతే విత్తుతావో అదే కోస్తాడంటాడు పంట. బైబిల్ ఎన్నో విషయాలు ఉండవు తల్లి. వెళ్ళిపోయిన వారి గురించి బాధపడద్దండి. మనం ఎలా బ్రతకాలి తండ్రి, ఇవన్నీ శోధన వస్తుంటాయి తండ్రి. శోధన జయించడానికి మీ పిల్లలని ధైర్యపరచని తండ్రి. అలాగే మనకి ఏకీభవించిన వారు, తల్లుళ్ళు, అన్నలు తండ్రి, అలాగే లక్ష్మణ గారు తండ్రి ఉన్నారు. వారందరిని జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా ఎదగటానికి కృప చూపిస్తారని ఆశిస్తూ మరొకసారి ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీలో ఉండటానికి, బలంగా నాటుకోవటానికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని అనుగ్రహిస్తారని నమ్ముతారు. ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగొట్టున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.